అందరికీ వందనాలు. ఏమిటి వాళ్ళు మాకు ఆశ్చర్యార్థకం? ఏమిటి ఆశ్చర్యార్థకం ఇవాళ? ఏంటంటే ఎన్నడూ లేని రాత్రి నేను చూడలేననుకున్న దృశ్యాన్ని చూశాను. ఇవాళ ఊహించని సంఘటన నన్ను ఇవాళ షాక్కి గురి చేసింది. ఉదయం ఏముందిలే, అందున ఒకే స్థలంలో తండ్రి కొడుకులు కలిసి ఉండడం అనేటప్పటికి నాకు కొద్దిగా ఆశ్చర్యం వేసేసింది. ఎందుకంటే ఓకే ఓకే సంతోషం. ఇలా అయితే చాలా సంతోషం మాకు. తినే అమ్మ, తినే అమ్మ, తినే, ఏం పర్లేదు, తినే. అదే నీ ఏముంటుంది, పళ్ళు ఏం లేవు కదా, తినే, నీ ఇష్టం వచ్చినట్టు తినే, మొత్తం అన్ని గట్టిగా లాగేసుకుని తినే అమ్మ. మరి నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కూడా దేవుడు చాలా అద్భుతంగా జరిగించాడు. ఎలాంటి డిస్టర్బెన్స్లు లేవండి మనకి, అది దేవుని మహాకృప. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎలాంటి అభ్యంతరాలు లేకుండా చాలా జాగ్రత్తగా దేవుడు ఆనందంగా జరిగించాడు. అందుకు దేవునికి స్తోత్రాలు. మరి మనకి ఇంతమంది సహాయం చేశారు. ఎవరు వాళ్ళు మనకేమన్నా బంధువులా అంటే కాదు, కానీ దేవుని మహాకృపను బట్టి, దేవుని యొక్క ప్రేమను బట్టి వారు మన పట్ల అంత శ్రమపడి రాత్రి 1 గంట వరకు కూడా ఉండి సహాయం చేసి వెళ్ళారంటే వాళ్ళు ఎంత సహృదయం ఉన్నటువంటి వాళ్ళు. అంత సహృదయమైనటువంటి సోదరులు మన చుట్టూ ఉండడం, ఒక్కొక్కరిని పేరు పేరున అభినందించలేకపోయానని రాత్రి నేను చాలా బాధపడ్డాను. అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా నేను ఒక సేవకుడిగా రుణపడే ఉన్నాను. కారణం ఏంటంటే వారు చేసిన సహాయం అలాంటిది, వారు మా పట్ల చూపినటువంటి ప్రేమ లాంటిది. మీకు ఎందుకండి పాస్టర్ గారు, మేము ఉన్నాం, మీరు అలా కూర్చోండి అంటున్నారంటే ఏమిటి, అంత ప్రేమించడానికి నేనేం నోచుకున్నానా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇంకా చెప్పాలంటే నా వాళ్ళే చేయరేమో అలా అనిపించేస్తుంది. కనుక మరి అందరికీ నా వందనాలు తెలియచేస్తున్నాను. అందరికీ దేవుని మహాకృప తోడైండునుగాక. దేవుడు వారందరినీ కూడా బహుగా దీవించునుగాక. వారికి, వారి కుటుంబాలలో, వారి దైనందిన జీవితాలలో వారు అనుకున్నవి దేవుడు వారికి మేలైన వాటిని చేసి వారిని ఫలింపచేయునుగాక. సరే, మరి వాళ్ళ ఏం చెప్పుకుందాం, ఏమన్నా చెప్తారా? లేకపోతే ఏదో ఒకటి చెప్పేసుకుందామా? మనం చదువుకున్నటువంటి కీర్తన భాగంలో ఏం కనిపిస్తుంది చదివాం కదా. మీకు ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు సమయం ఇస్తాను. చదువుకున్న వాళ్ళు మాత్రం గబగబా చదివేసి ఏం కనిపిస్తుందో చెప్పండి, అందులో ఏముందో చెప్పండి. అంటే మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. ఈలోపు నేను ఏదో చిన్న ముక్క పాడుకుంటాను, మీరులోపు చదువుకుంటా ఉండండి. సృష్టి స్థితి విలయ కారకుడతడని, సృష్టి స్థితి విలయ కారకుడతడని, సకల జగముల కారాజ్యుడునతడని, సకల జగముల కారాజ్యుడునతడని, మది క్రీస్తుని తెలియరే యొనరులారా, పుడమిని చాటింపరే యొనరులారా, పుడమిని చాటింపరే. దేవకుమారుని అతులిత ధాముని సంకీర్తన చేయరే యొనరులారా, కైమోడుపు సేయరే యొనరులారా, కైమోడుపు సేయరే. తన దురుధిరపు ధారల వలన, తన దురుధిరపు ధారల వలన, మనయఘముల పరిహారమునర్చిన, మనయఘముల పరిహారమునర్చిన,
రచిన కర్తను కొనియాడరే యొనరులారా కైమోడుపు సేయరే యొనరులారా కైమోడుపు సేయరే దేవకుమారుని అతులిత ధాముని సంకీర్తన చేయరే యొనరులారా కైమోడుపు సేయరే యొనరులారా కైమోడుపు సేయరే. సరే, ఏది నేను మీ అంత పాటకుండా కాదు, ఏదో పాడేశాను అంతే. చెప్పండి, ఏం చదివారు కదా, ఏమన్నా అర్థమైందా? అర్థం అవడం కాదు, ఏమనిపిస్తుంది అసలు అక్కడ? ఏమనిపిస్తుంది? ఏం కనిపిస్తుంది అక్కడ? ఏదో చెప్తా అంటున్నావు, చెప్పు. అదేముంది, ఏం కనిపిస్తుంది అక్కడ? అక్కడ కొన్ని ఒక వ్యక్తి యథార్థవంతుడై పాపకార్యాలు దుష్టకార్యాలు చేయకుండా అలా అదంతా ఓకే. అది దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారు? సెల్ఫ్ రియలైజేషన్ అనే మాట ఓకే, బాగుంది, కొద్దిగా సాటిస్ఫైడ్గా ఉంది. కానీ ఇక్కడ ఎలాంటి, దాన్ని ఎలా చెప్పొచ్చు? ఈ కాంటెక్స్ట్లో ఎలా చెప్పొచ్చు? దాన్ని ఎలా చెప్పొచ్చు? మారు అని అనుకోవద్దు, అనుకుందాం, కాసేపు అనుకుందాం. అలాగా ఏమనొచ్చు? దాన్ని ఏమనొచ్చు? అతను ఏ సందేహం లేకుండా నమ్మకంగా ఉన్నాడు దేవుని అతని జీవితం. దాన్ని ఏమనొచ్చు? నేను అదే అన్న, దాన్ని ఏమనొచ్చు? తప్పు తెలుసుకోవడాన్ని ఏమనొచ్చు? ఇంకొక మాటలో ఏమనొచ్చు? దాన్ని ఏమనొచ్చు? ఇక్కడ ఇన్ని ప్రశ్నలు నేను వేస్తున్నానంటే అక్కడ ఏదో ఉంది. మారు మనసు, ఇవన్నీ అందులోకి వస్తున్నాయి. ఆ దిద్దుబాటు అందులోకి వస్తుంది, అన్నీ పశ్చాత్తాపం అందులోకి వస్తుంది. దాన్ని అల్టిమేట్గా ఏమనొచ్చు? ఒక మనిషి మారు మనసు పొందాడు, పశ్చాత్తాపం పడ్డాడు, పరిశుద్ధతని సంపాదించుకున్నాక మాట్లాడే మాటల్ని ఏమని చెప్పొచ్చు? ఒక స్టాంపు గుద్ది చెప్పడంలా, డిక్లరేషన్ చేయడంలా ఏమని చెప్పొచ్చు ఈ మాటల్ని? ఎక్కడ? అదే దాన్ని ఏమనొచ్చు అంటున్నాను నేను అంటుంది కూడా అదే. మళ్ళీ ఇలా అంటే అలా అంటే ఇలా మారిస్తే ఎలా? మరి మాటలు అలా మార్చకూడదు. మీ అందరికీ బాగా లాంగ్వేజ్ బాగా వచ్చు, నాకే రాదు. స్టేట్మెంట్ అనకూడదా? సింపుల్గా స్టేట్మెంట్ అనకూడదా? స్టేట్మెంట్ కాదు అది. ఆ స్టేట్మెంట్ చూడండి ఎలా ఉందో. ఒక భాగంలో మనిషి ఇస్తున్నటువంటి స్టేట్మెంటు, మరొక భాగంలో దేవుడా నువ్వు నాకు దయచేయి అనే రిక్వెస్ట్. ఈ రెండు భాగాలుగా కీర్తన కనిపిస్తోంది. చదివారు కదా, కనిపిస్తుంది అలాగా. దేవుడా నాకు దయచేయి, నువ్వు నాకు ఇస్తే అనడానికి, నువ్వు ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టేట్మెంటే. నువ్వు నాకు అనుగ్రహించావా, నేను ఉంటాను, చేస్తాను, చూస్తాను, నడుస్తాను అనే స్టేట్మెంట్ కనిపిస్తోంది. ఎవరి దగ్గర నుంచి ఈ మాటలు కనిపిస్తున్నాయి? అమ్మా, దావీదు దగ్గర నుంచి కనిపిస్తున్నాయి. ఓకే, ఇంతకీ దావీదు ఏమంటున్నాడో చూడు. యెహోవా అంటే అర్థం ఏమిటి? యెహోవా అంటే అర్థం ఏమిటి? ఉన్నాడు. ఇప్పుడు దావీదు ఏమని పిలుస్తున్నాడు దేవుణ్ణి? ఉన్నవాడా. ఏమిటి ఇప్పుడు ఈ మాట చూడండి, ఉన్నవాడా, నేను యథార్థవంతుడనై ప్రవర్తిస్తున్నాను. ఉన్నవాడా, ఉన్న దేవుడవైన దేవుడా, ఏ దేవుడైతే ఉన్నాడని లోకం ప్రకటిస్తోందో ఆ ప్రకటిస్తున్న
సునీత ఇలా వచ్చేయండి, ఇలా వచ్చేయండి. మేము ఒకళ్ళొకళ్ళని కింద దింపేస్తాం, ఏముందా డౌట్ లేదు అందులో. తెచ్చారా మామగారు రిపోర్ట్లు? ఓకే సరే అండి. ఒరే ఓకే ఓకే రైట్ రైట్ మీ పని కానీ. ఏమంటున్నాను నేను? ఉన్న దేవుడవైన దేవుడా, నేను యథార్థవంతుడనై ప్రవర్తిస్తున్నాను అన్నాడు. ఇప్పుడు దేవుడు ఉన్నవాడన్న విషయం గ్రహించుకున్నాక ఆ మాట మాట్లాడతాడా? గ్రహించుకోక ముందు మాట్లాడతాడా మాటని? దేవుడనే పదార్థంగా చూస్తున్నావా, లేక దేవుడనే మాటని నీ స్వంత ఇష్టానికి మార్చుకుంటున్నావా అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్నగా ఏర్పడుతుంది. ఒక భక్తుడు ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగాడంటే అతని భక్తి స్థాయి, ఆ సాంద్రత ఏ పాటి ఉందో మనం గ్రహించుకోవాలి. ఆ భక్తుడి స్థాయి ఎలాంటిదంటే, దేవునికి స్టేట్మెంట్ చెప్పడం. ఒక కోర్టుకి వెళ్ళామనుకోండి, లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళామనుకోండి, స్టేట్మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నిజమా కాదా, అబద్ధమా నిజమా అనే స్టేట్మెంట్ తప్పకుండా ఇవ్వాలి. ఒకవేళ అబద్ధమని నిజం చెప్పినా, నిజమని అబద్ధం చెప్పినా ఎవరికి నష్టం? కోర్టులో అబద్ధ సాక్ష్యం స్టేట్మెంట్గా చెప్పేశాం, ఏమవుతుంది? ఆ సాక్ష్యం అబద్ధమని తేలింది. అప్పుడు ఏం జరుగుతుందంటారు? మా బాగా చెప్పావులే, మా బాబాయ్ చాలా మంచోడు అని కాస్త బొట్టు కాటికి అది పెట్టి అద్దం చేతికి చెల్లమంటారా? ఏం చేస్తారు? ఫస్ట్ వార్నింగ్ ఉంటుంది, ఫస్ట్ వార్నింగ్ పనిష్మెంట్ ఉంటుంది. ఈ పనిష్మెంట్ ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు, చిన్నదైతే అది, ఒకవేళ పెద్ద కేసు అనుకోండి పనిష్మెంట్ వెంటనే, అది ఎంతకాలం అని ఒక డిక్లరేషన్ ఏర్పడుతుంది, ఇచ్చేస్తాడు జడ్జి. అలా ఒక ఏర్పాటు ఒకటి భౌతికంగా ఈ మానవ జీవితంలో మానవుడు ఏర్పాటు చేసుకున్న ఒక చట్టం కనిపిస్తుంది. మరి అలాగే దేవుని దగ్గర స్టేట్మెంట్ ఇవ్వడం, దేవుని దగ్గర ఆ జీవితాన్ని పరీక్షించుకొని నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నానని ఎవరితో చెబుతున్నాడు ఇంతకీ ఇతగాడు? ఎవరి దగ్గర ఆ మాటలు మాట్లాడుతున్నాడు దావీదు? ఏమూర్తి, ఎవరి దగ్గర మాట్లాడుతున్నాడు? పేతురు దగ్గర. పేతురు దగ్గర అంటే అమ్మ ఇది అంతే మరి అండి. నాకు పిల్లలంటే సరదా, వాళ్ళని చూస్తే నేను మర్చిపోతాను, నన్ను నేను మర్చిపోతాను. అదొక ఇది నాకు. కొంచెం పెద్ద అయిన తర్వాత పడేస్తుంటాను అనుకోండి, కాకపోతే మాత్రం చిన్నపిల్లల్ని అసలు చాలా ఇదిగా చూసుకుంటాను. దేవుడా, నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నాను అని ఎవరితో చెప్తున్నాడు? ఎవరు యథార్థమై ఉన్నారో, ఎవరు సత్యమై ఉన్నారో, ఎవరు తరతరాలకు సరిపడంత పరిశుద్ధత కలిగిన ఒక మహాదేవుడున్నాడో ఆ మహాదేవుని ఎదుట నిలబడి అంటున్నాడు, దేవుడా ఉన్నవాడా, నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నాను. స్టేట్మెంట్ ఇచ్చాడు. స్టేట్మెంట్ ఇస్తే ఇప్పుడు ఏం చేయాలి? స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దాని అర్థం ఏంటో చెప్పండి. ఆ స్టేట్మెంట్కి అర్థం ఏంటో చెప్పండి. ఆ స్టేట్మెంట్కి అర్థం చెప్పండి. ఏమిటరా ఇలా మాట్లాడేది, ఏం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతున్నారు మీరు? నిన్న మధ్యాహ్నమే బాగుంది, చాలా సరదాగా గడిచింది. పోనీ ఇప్పుడు అలా ఏమన్నా కాస్త సరదాగా ఏమన్నా వెళదాం ముందుకంటేనేమో మీరేం ముందుకు వెళ్ళవట్లేదు. ఎలా మరి? ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనే మాటలో అర్థం ఏమిటి అంటున్నాను నేను. భర్త భార్యకు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఏమే నేను ఎప్పటికీ కూడా నేను మందు తాగను అని స్టేట్మెంట్ ఇచ్చాడు భార్యకి భర్త. ఇప్పుడు ఏం చేయాలి భర్త? అమ్మా పోకపోతే నువ్వే చేస్తావు శిక్ష. అది ఇంకా అదంతా తర్వాత సంగతి, అదంతాను. కానీ సాక్ష్యం చెప్తున్నాడు అక్కడ. స్టేట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు సాక్ష్యం. మనం సాక్ష్యాలని చెప్పేసుకుంటున్నాం చూసారా? ఈ సాక్ష్యాలు
కేవలం ఈ సాక్ష్యాలు కేవలం మనం ఏదో లాభం పొందాం దేవుని దగ్గర నుంచని ఒక ఆనందంతో చెప్పుకుంటున్న విషయమే కానీ అసలు సాక్ష్యం అంటే ఏమిటో తెలుసా? దేవుడా నేను ఇలా ఉంటాను అని చెప్పి అలా ఉంటే కాపాడుకున్న జీవితం సాక్ష్యం. ఆ సాక్ష్యంతోనే నిత్యత్వం. ఇది ఇక్కడ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్. భక్తుడుగా ఒక క్రైస్తవుడు భక్తుడైతే, గమనించండి, ఒక క్రైస్తవుడు భక్తుడైతే దేవుడికి స్టేట్మెంట్ ఇవ్వాలి. నేనుంటాను, నేను బ్రతుకుతాను, అలా నా జీవితాన్ని సాక్షిభూతంగా నిలుపుతాను. దేవుడా నీకు సాక్షినై నేను బ్రతికినంతకాలం నీ ఎదుట యథార్థంగా ప్రవర్తిస్తాను అంటే క్రైస్తవుడు అవుతాడు తప్ప బైబిల్ గ్రంథం చేత్తో పట్టుకొని పక్కకెళ్ళాక ఇష్టానుసారంగా బ్రతికే జీవితం క్రైస్తవ్యం కాదు. అది పేరుకు మాత్రమే క్రైస్తవ్యం. యథార్థ క్రైస్తవ్యం ఏమిటో తెలిసినా, పరలోకంలో ఉన్నాడన్న దేవునికి, విశ్వమంతటా వ్యాపించిన దేవునికి, ఏ అణువులోనైనా కనపడే దేవునికి, ఏ ఘడియలోనైనా ఎదురుపడే తారసపడే ఒక మహాదేవునికి, భూమి ఆకాశాలు సైతము పట్టజాలని యథార్థపరుడైన దేవునికి ఒక సాక్ష్యం పెట్టగలగడం ఏమిటో చూడండి. ఆ భక్తి స్థాయిని కొలవండి, అక్కడ ఆ భక్తి సాంద్రతని కొలవండి. ఆ టేప్ పెట్టి కొలిస్తే అర్థమవుతుంది జీవితం ఏమిటో. దావీద్ అనే టేప్ పట్టుకొని మన బ్రతుకు కూడా కొలుచుకుంటే అర్థమవుతుంది. కానీ లోకం అంటోంది ఏమన్నా మార్గుడు దావీదు పాపం చేస్తే దేవుడు దావీదుని యాక్సెప్ట్ చేశాడని అంటోంది లోకం. అలా అయితే దేవుడే కాదు. ఆ దేవుడే కాడు, కాజాలడు కూడా ఎన్నటికీను. ఏ మనిషి అయితే పాపం చేస్తాడో, ఏ మనిషి అయితే బుద్ధిపూర్వకంగా సుమా గుర్తుపెట్టుకోండి, మామూలుగా అయితే దేవుడు అడగడు దాన్ని. నీకు తెలియలేదు దాన్ని అడగడు. హెబ్రీ పత్రికలకు మీకు ఎన్నోసార్లు చూపించాను. 7వ అధ్యాయమా 9వ అధ్యాయమా 9వ అధ్యాయం అనుకుంటా. 9:7లోనో 5లోనో ఉంటుంది అన్నమాట. లేక 7:5 9:5 చూడండి. హెబ్రీ పత్రిక 7:5 కానీ 9:5 కానీ. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు అని. 7:5 9:5 చూడండి. అది ఎడం పక్క భాగం పేరాలో చూడండి. పైన ఎడమ పక్క కాలంలో కుడి పక్క భాగంలో ఉంటుంది. కుడి భాగంలో ఉంటుంది ఆ ముక్క పైన ఈ ప్లేస్లో ఉంటుంది. 10వ అధ్యాయం 26వ వచనం. క్షమించాలి, ఏమిటో నాకు ఇవన్నీ నన్ను కన్ఫ్యూజ్ చేసి పడేస్తున్నాయి. బైబిల్ కాదు నా మైండ్లోంచి బైబిల్ చాలా వెళ్ళిపోయింది వెనక్కి, ఏమిటో కానీ. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత తీసుకున్న రిఫరెన్స్ 10వ అధ్యాయం ఎన్నో వచనం? 10వ అధ్యాయం 26వ వచనం. అదే అంటున్నాను కదా, ఎడం పక్క భాగంలో ఆ కాలంకి రైట్ సైడ్లో పైన ఉంటుందన్నమాట. అవునా? ఓకే, రెఫరెన్స్ సరిగా ఉండకపోవచ్చు కానీ పార్ట్ మాత్రం అడుగు గుర్తే. సరే, చదవండి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేస్తే పాపములకు బలి ఇకను ఉండదు కానీ. ఇప్పుడు న్యాయమైన తీర్పు ఏమిటి? ఆ భాగంలో ఆ పక్షంగా న్యాయమైనటువంటి తీర్పు ఏమిటి? బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే న్యాయమైన తీర్పు ఏమై ఉంటుంది? అండి, నా మాట అర్థమవుతుందా మీ అందరికీను? నా మాట అర్థమవుతుందా? బుద్ధిపూర్వకంగా పాపం చేసాం, తెలిసి చేస్తే ఇప్పుడు న్యాయమైన తీర్పు ఏమిటి? యేసు ప్రభు చెప్పాడు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు తీర్పులోనికి. అప్పుడు తీర్పు అనే మాటకు అర్థం ఏమిటి? అప్పుడు తీర్పు అనే మాటకు అర్థం ఏమొస్తుంది? ఏమిటండి ఇలా అయిపోయారేంటి?
నాకంటే సీనియర్లు మీరు అందరూను. ఎప్పటి నుంచో అంతా కలిపి నా జీవితం చూస్తే 11 ఏళ్ళు 12 ఏళ్ళు ఉంటుందేమో. ఈ పాటికైనా మీ ముందు నేనెంత అలా చూస్తాడు గుడ్లు అప్పగించుకొని. మీరన్న మాటలు కష్టంగా ఉన్నాయని. ఏ నిజం కాదా? సరే మరి చెప్పండి, ఏమిటి న్యాయమైన తీర్పు? అప్పుడు తీర్పు అనే మాటకి అర్థం ఏమిటి? పాపం చేశావా లేదా అన్నది రుజువుపరచడమా, నరకాగ్నిలో వేయడమా? రుజువుపరచడానికి దేవుడమ్మా, మనుషులేమిటి ఆ సాక్ష్యం ఈ సాక్ష్యం సంపాదించుకోవడానికి రుజువు నేను చేశానా అని అక్కడ విర్రవీగితే లోపల నుంచి ఒకడు బయటకు వస్తాడు. బయటకు కూడా వచ్చి చేశావు అంటది, పాట పాడతాడు ఆడు లోపల నుంచి బయటకు వచ్చి. నాన్న నువ్వు చేసావమ్మా, ఏం చేస్తావు అప్పుడు? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? మాటలు చూడండి ఎలా ఉన్నాయో. ఆదికాండంలో కయీను హేబేల్ని చంపినప్పుడు దేవుడు అంటున్న మాట, నీవు సత్క్రియ చేసిన ఎడల, సత్యముగా ప్రవర్తించిన ఎడల, సత్యమైన జీవితాన్ని గనక నువ్వు నాకు కనబరుచుకుంటే తలదించుకోవాల్సిన కర్మేమిటి నీకు? తలదించుకోవడం ఈక్వల్ అక్కడ కయ్యనికి శాపమైతే క్రైస్తవుడికి నరకాగ్నిగుండం. కయ్యనికి ఎలాగూ తప్పదు, క్రైస్తవుడికి కూడా తప్పదు. కాబట్టి దావీదుల ఒక స్టేట్మెంట్ ఇవ్వగలిగే ఆ స్థితి సంపాదించుకోవాలి. స్టేట్మెంట్ ఇచ్చాడంటే ఉన్నాడని అర్థం. ఉన్నాడంటే తన జీవితాన్ని ఏ టేపుతో కొలుస్తున్నాడు? ఏ టేపుతో కొలుస్తున్నాడు? ఒక సాక్షిని పరిగణనలోకి తీసుకోవాలంటే కోర్టు ఏ విధమైనటువంటి చర్యలు పాటిస్తుందో తెలుసా అసలు? ఆ సాక్షి యొక్క జీవితం ఏమిటి? వాడి బ్రతికేమిటి? వాడు యథార్థపరుడా, దుర్మార్గుడా, దొంగ, దోపిడీగాడా, మోసగాడా, అబద్ధీకుడా అనే నిర్ణయాలు తీసుకొని ఒకప్పుడు న్యాయ వ్యవస్థలో తీర్పులు జరిగేవి. మొత్తం వాడి జీవితాన్ని, వాడి గురించి పూర్తి విచారణ చేసుకొని నాకు రిపోర్ట్ రేపటికి పట్టుకురా అని జడ్జి గారు ఒక కానిస్టేబుల్ని పిలిచి ఆర్డర్ వేస్తే మరుసటి రోజు ఉదయానికి జడ్జి గారు టేబుల్ మీద అతగాడి గూర్చిన పూర్తి రిపోర్ట్ అక్కడ ఉండేది. అతను చాలా మంచి వ్యక్తి, అతను చాలా నీతిపరుడు, అతను కూటికి లేకపోయినా కూడా తన జీవితాన్ని ఎన్నడూ అబద్ధానికి గురి చేసిన వాడు కాడు. పెళ్ళాం పిల్లల్ని పస్తులైనా పెట్టుకుంటున్నాడు, కానీ ₹1 కలిసి వస్తుందంటే ఎవ్వరినీ మోసగించలేదు. ఇంకంతకన్నా సాక్ష్యం ఏం కావాలి నీకు? నీకు అంతకన్నా గొప్ప సాక్ష్యం ఇంకేమొస్తుంది? ఒక మనిషి మరో మనిషి విషయంలో అలాంటి సాక్ష్యం చెప్పగలిగితే దేవుడనే వాడి దగ్గర మనిషి ఇంకెంత సాక్ష్యాన్ని చూపించుకోవాలి? నా మాటలు అర్థమవుతున్నాయి కదండి? నా మాటలు అర్థమవుతున్నాయి కదా? దావీదు దుర్మార్గుడట, దుర్మార్గుడైన దావీదుని దేవుడు గొప్ప చేసేసేట. దేవుడు అలాంటి వాళ్ళకే బాగా అనుకూలంగా ఉంటాడు. బైబిల్ దేవుడు అనే మాటలు మాట్లాడుతున్నారు ఈ మధ్యకాలంలో మేధావులు. అలా ఉంటే దేవుడు దేవుడు కాకపోను. దావీదు పాపం చేశాడని వెనకేసుకురాలా. దావీదు దేవునికి ఇష్టం లేని పనులు చేశాడని నా బాగా చేశావని ఏం మెచ్చుకోలే దావీదుని. ఓరే ఆ బత్షెబా విషయం తీసుకోండి. బత్షెబా దగ్గరికి పోయినప్పుడు దావీదు చెయ్యకూడని పని చేశాడని దావీదుని దేవుడు శిక్షిస్తే మళ్ళా జీవితంలో చేయలేదు దావీదు. అందుకు దేవుడికి ఇష్టడయ్యాడు. నీకు తెలియపోతే తెలుసుకో. ఒకడున్నాడు రమణ నేషనలిస్ట్ వాడి పేరు. దావీదు ఇలాంటి మాటలు మాట్లాడినా కూడా దావీదుని దేవుడు యాక్సెప్ట్ చేసి సంబరం చేసుకుంటున్నట్ట. చేత కాకపోతే చేతగానట్టుగా ఏడవండి. నేను అలాంటి వాళ్ళతో అంటున్నాను మాటల్ని. దేవుడు అలాంటి వాడు కాడు. దావీదు నువ్వు సీక్రెట్గా చేసావురా,
నీ బ్రతుకు ఎలా ఉంటుందో చూడన్నాడు, నీ బ్రతుకుని ఎలా మారుస్తానో చూడన్నాడు. అప్పుడు దావీదుని ప్రేమించాడనా? నిజంగా ప్రేమించిన మాట వాస్తవమే, కానీ ప్రేమించడం ఈజ్ ఈక్వల్ టు ఆ పిల్లాడిని బాగు చేయాలన్న తండ్రి మనస్సు ఎలా ఉంటుందో దేవుడు కూడా అదే మనస్సును ఉపయోగించి చేశాడు తప్ప దావీదుని నాశనం చేసేయాలని కానీ దావీదుని దుర్మార్గుడని చిత్రీకరించాలని కానీ దేవుడు ఉద్దేశం కాదు. అతనిలో ఉన్న దుర్మార్గత పాపం మొత్తం సమూలంగా తీసేయాలన్నదే దేవుని ఉద్దేశ్యం. ఇక దావీదు పాపం చేయకూడదంటే ఏం చేయాలి? ఎవడి జోలికి వెళ్ళకూడదంటే ఏం చేయాలి చెప్పండి? వాడి జోలికి వెళ్ళకూడదు, ఏం చేయాలి? సురేష్ ఏం చేయాలి? ఏంటి? నా జోలికి రాకూడదంటే నేనేం చేయాలి? ఏదోటి చేయాలి కదా. నేనంటే భయం ఉండాలి కదా. నేనంటే ఇంత గొప్పనో లేకపోతే ఇంత దౌర్జన్యకారున్నానో ఏదో ఒకటి ఉండాలి కదా. ఉంటే ఏం జరుగుతుంది? వాడి జోలికి వెళ్ళకుండా ఉంటావు, అంతేనా? ఇప్పుడు దావీదు కూడా తన జోలికి రాకుండా ఉండాలంటే ఏదన్నా చెయ్యాలి కదా. చేశాడో లేదో దావీదు జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. ఉత్తిపుణ్యానికి బైబిల్ గ్రంథంలో ఇలాంటి మాటలు రాయించలే. దేవుడు తన గ్రంథంలో ఈ మాటలు రాయించడానికి గల కారణం ఏంటంటే అందరూ కూడా ఇది చూసి ఇలాంటి దావీదులా ఎవరు ఉండకూడదని, ఎవరు ప్రవర్తించకూడదని ఆ జీవితాన్ని సాక్ష్యం పెట్టాడు. నువ్వు సీక్రెట్గా చేస్తావా? హారి దుర్మార్గుడా, నేను నిన్ను ఇంత ప్రేమించి, ఇంత గొప్ప చేసి, ఇంత ఘనుడుగా నిలబెట్టి, ఇంత రాజ్యం అప్పగించి జాగ్రత్తగా నా పిల్లల్ని చూడరా అని నీ చేతిలో బాధ్యత పెడితే నా పిల్లల్ని కొరుక్కు తింటావా? దావీదుని వదలలేదు. మామూలాన్ని ఎలా వదిలేస్తాడు అనుకుంటున్నారో నాకు అర్థం అవటం లేదు. దేవుని సిద్ధాంతం అర్థం కానంతసేపు ఊరికే అలా వెర్రి మాటలు మాట్లాడుతూనే ఉంటారు. బైబిల్కి ఒక భాష ఉంది, బైబిల్కి ఒక పద్ధతి ఉంది, బైబిల్కి ఒక విధానం ఉంది, బైబిల్కి ఒక సిద్ధాంతం ఉంది. దేవుడు ఒక సిద్ధాంతం కలిగి ఉన్నాడు, ఆ సిద్ధాంతం మీదే నడుస్తున్నాడు. కాబట్టి దావీదుని అక్కడ సరిగ్గా చాచి గోబ మీద కొడితే ఆ గోబ పట్టుకొని జీవితకాలం మళ్ళీ నేను తప్పు చేయను దేవుడు, నేను తప్పు చేయను నాయనో, దేవుడా నేను చెయ్యను, కావాలంటే చూసుకో అని సాక్ష్యం పెడితే నా హృదయానుసారి అయిన మనుష్యుడని దేవుడితో సాక్ష్యం పొందాడు. ఏం తెలుసు నీకేం అర్థమైందని నువ్వు మాట్లాడతావు? కనుక ఇలా నేను వాక్యం చెప్పకూడదు అనుకుంటాను, కానీ చెప్పాల్సి వస్తుంది. అలాంటివి చూస్తుంటే కడుపు కాస్త ఉడికిపోతూ ఉంది. చూడండి ఎలాంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. యెహోవా, నేను యథార్థవంతుడినే ప్రవర్తిస్తున్నాను, నాకు తీర్పు తీర్చును. ఇప్పుడు యథార్థవంతుడైతే ఏమని తీర్పు తీర్చాలి? నాకు న్యాయం చేయవా అని అడుగుతున్నాడంటే ఏమి న్యాయం చేయాలి? నీకు ఏం న్యాయం చేస్తే తృప్తిగా ఉంటుంది? ఏదో న్యాయం చేయాలి కదా. ఏ న్యాయం చేస్తే తృప్తిగా ఉంటుంది? గయ్యాళి అయిన భార్యతో కాపురం ఉండుట కంటే ఇప్పుడు ఈ భర్తకు కావాల్సిన న్యాయం ఏంటో అప్పుడు ఆ భర్తకి కావలసిన న్యాయం ఏమిటి? నికృష్టుడైన భర్త, వీడి మోకం మండ, వీడి జీవితం ఏంటో కానీ నాకు అర్థమవదు. పీక్కు తినేస్తూ ఉంటాడు పెళ్ళాన్ని, సన్నికాలి పత్రం అరగబావినట్టు అరగబావేస్తూ ఉంటాడు. ఇప్పుడు మరి దానికి ఏమి చేస్తే న్యాయం చేసినట్టు చెప్పండి? మార్పు రాదు, అప్పుడు ఏం న్యాయం కావాలి? మార్పు రాదు, అప్పుడు ఏం న్యాయం కావాలి? చాలా మాటలు మనం ఆలోచించలేకపోతున్నాం. ఏం న్యాయం చేయాలి అప్పుడు ఆ భార్యకి, ఆ భర్తకిను?
జగడగొండి దానితో కాపురం ఉండట కంటే, ఇలాంటి మాటలు ఉంటాయి కదా, అవునా? ఇప్పుడు జగడగొండి దానితో కాపురం ఉన్నప్పుడు ఈ భర్తకి ఏం జరిగితే న్యాయం జరుగుతుంది? నీకో నమస్కారం, నీ అమ్మ బాబులకో నమస్కారం, నీకొక దండం, నన్ను వదిలేవే బాబు అంటాడు. మా బాగా ఛాన్స్ దొరికిందని వదిలేసిపోయింది అనుకో, అమ్మయ్య నా ప్రాణం సుఖంగా ఉంది అనుకొని అప్పుడు న్యాయం దక్కినట్ట. అంతే కదా మరి. ఆ శనిదులు పోతే న్యాయం జరిగినట్టే కదా, ఆ పీడ పోతే దీనికి కూడా న్యాయం జరిగినట్టే కదా. అంతేనా? అంతేనా? మనిషి పద్ధతి అంతేనా? అలా కాకుండా ఆ దుర్మార్గుడైనా ఈ భర్త కానీ భార్య కానీ, అయ్యో నా భర్తని ఇంత కష్టపెట్టుకుంటున్నానేమిటి, నా భార్యని ఎంత ఉసురు పెడుతున్నానేమిటి అని కాస్త ఒక గడి ఆలోచించుకొని, ఏమే నన్నేమీ అనుకోవద్దే, ఇదిగో ఇవాళ నీకు ప్రమాణం చేస్తున్నాను, నా పిల్లల తోడు నీ తోడు, ఇక జీవితంలో ఎప్పుడూ నిన్ను బాధ పెట్టను అని ప్రమాణం చేసి మారిపోయాడు. అప్పుడు న్యాయం ఎవరికి జరిగింది? ఇక ఇక్కడి నుంచి ఈవిడ తగులుకోవాలన్నమాట. ఇక ఇక్కడి నుంచి ఇంతకాలం నువ్వు చేసావు కదా, చచ్చినవాడా దొరికావు నాకు అని చెప్పేసి అని ఇక ఈవిడ మొదలెట్టాలన్నమాట. అమ్మా అంతేనా? అదే కదా, దొరికాడు. ఇక్కడి నుంచి వస్తాను నీ సంగతి. ఇప్పుడు దాకా ఓపిక పట్టాను కానీ వచ్చినాడు దొరికాను, నా చేతి బాగా దొరికావు నువ్వు, ఇక చూస్తాను నీ సంగతి అంటే అప్పుడా న్యాయం జరిగినట్టు. ఇంకా విధేయత చూపిస్తే ఆ భర్త చూపించే లేక భార్య చూపించే ప్రేమకు ఇంకా బద్ధులై ఉండిపోతే న్యాయం జరిగినట్ట. నాకు న్యాయము తీర్చుము అని దావీదు అంటున్నాడంటే ఏ విధమైనటువంటి సాక్ష్యం పెట్టుకొని, ఏ విధమైనటువంటి కాపాడుకున్న జీవితాన్ని దేవుని ఎదుట పరుచుకొని నాకు న్యాయం తీర్చవా అంటున్నాడంటే ఎంత సాక్ష్యమై ఉండాలి అతని జీవితం, ఎంత ఘనుడై ఉంటే దేవుడు అంగీకరిస్తాడో చూడండి. ఇంకా అంటాడు ఆ 2వ ముక్కలో, ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచాను. ఇదొక స్టేట్మెంటు, నో డౌట్ అట. ఎందుకు? నువ్వు నాకు న్యాయం తీరుస్తావని నాకు నమ్మకం. ఇంతకీ దావీదుకు కావాల్సిన న్యాయం ఏమిటో తెలుసునా? కాబట్టి మనిషి జీవితం దేవునికి సంతోషం కలిగించే భాగమై ఉండాలి. మీకు ఒక మాట చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథంలో చెట్లన్నీ కలిసి 9వ అధ్యాయం అనుకుంటాను, చెట్లన్నీ కలిసి అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చి, ఏమయ్యా ఉంది మాకు రాజుగారు ఎవడో లేడు, నువ్వన్నా మా మీద రాజ్యం చేయవా అని అడిగాయి. పాపం అడిగితే దొరికిందా భాగం? ఎంత? 9వ అధ్యాయం ఎంత? 7వ వచనం, 9వ అధ్యాయం 7వ వచనం నుంచి. మీరు చదవక్కర్లేదు, ఆ భాగం అలా పెట్టుకోండి చాలు. చెట్లన్నీ వచ్చి మొట్టమొదటి ఏ చెట్టు దగ్గరికి వచ్చాయి? అంజూరపు చెట్టు దగ్గరికైనా? ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చాయట. ఒలీవ చెట్టు దగ్గరికి వస్తే ఈ చెట్టు అందట, ఏమిటేమిటి వేళాకోళంగా ఉందా మీకు, నా గురించి మీరు ఏమనుకుంటున్నారు, ఏంటి అసలు నా బ్రతికేమిటి, మీరేమిటి, మీరు వెర్రి మాటలు మాట్లాడుతున్నారు ఏమిటి, మీకేదో పిచ్చి పట్టిందని నాకు ఆ పిచ్చి ఎక్కించడానికి వస్తున్నారా, మీ మొఖాలు మండ అని ఆ చెట్టు ఇచ్చిన సమాధానం ఎంత ఘనంగా ఉంటుందో తెలుసున. దేవునిని మానవులను సంతోషపరిచే ఆ నా తైలమును ఈయక మాని మీ మీద రాజుగా ఉండి ఇటు అటు తిరుగులాడుటకు వచ్చి తినా, అందుకా నేనుంది. ఏ క్రైస్తవుడికి అర్థమైంది మాట? అటు ఇటు తిరగడానికైతే ఎంత బ్రహ్మాండంగా ఉంటాడో, జీవితాన్ని కాచుకొని దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుడు సంతోషపడాలి. నా బ్రతుకుతో నా పొరుగాడికి నా వల్ల దేవుణ్ణి గూర్చిన విషయం తెలిసి కళ్ళమ్మడ నీళ్లు పెట్టుకొని వాడు సంతోషించాలి.
వాడు సంతోషించాలని. అదే కూర్చుంటాను, కూర్చోండి పర్లేదు, కూర్చో, తర్వాత చూద్దాం, కూర్చో. దేవుణ్ణి వాణ్ణి సంతోషపరిచే గుణం నాలో ఉంది. వాడు నా ప్రేమను చూసి బద్ధుడై నా దేవుణ్ణి కీర్తిస్తే కదా నా జీవితం ధన్యమైంది అనుకుంటే అది కదా సాక్ష్యం. ఆ చెట్టిచ్చిన సాక్ష్యం చూస్తే బుర్ర తిరిగిపోద్ది బుద్ధున్న క్రైస్తవుడు ఎవరికైనా కూడాను. కానీ ఇవాళ క్రైస్తవుడే రాజకీయంతో మమేకమైపోతున్నాడు, రాజకీయ నాయకులతో కలిసిపోతున్నాడు, రాజకీయం ప్రతిదానికి రాజకీయం దొంగల్ని వేసుకొని తిరుగుతున్నాడు. అంటే దేనికి ఆ బాధ ఏమిటి నీకు? మొన్న స్కూల్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో క్రైస్తవ స్త్రీలు, నాకు చాలా అసహ్యం వేసింది. ఆ రాజకీయ నాయకుడు వచ్చాడని రాని ఎక్కడికి వెళ్ళాడు మనడు, రాజకీయ నాయకుడు ఒక స్థాయిలో కొన్ని నియోజకవర్గాలకి ఆయన నాయకుడు, మొన్న ఎలక్షన్లో గెలిచాడు. చాలా అతని గురించి మనం తప్పు మాట్లాడుతున్నాం. చాలా మంచి వ్యక్తి అతను, ఈ మధ్యన చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. వెరీ గుడ్ అతని పని ఆయన చేస్తున్నాడు, ఆయన మనం తప్పగా కూడా అభినందించాలి. అయితే క్రైస్తవ స్త్రీలు భుజం మీద చెయ్యేసేసి మాట్లాడేస్తున్నారండి. ఏమిటి క్రైస్తవ్యం? ఏమిటి దిక్కుమాలిన పరిస్థితి? ఏమిటి? దానికే దిగజారిపోతున్నావా? నీ జీవితాన్ని అలా మార్చేస్తున్నావా? ఏమిటి నువ్వు ఇలా జారిపోతున్నావేమిటి? నీ నా కళ్ళతో చూసి చాలా బాధపడ్డాను. అంత దూరంలో ఉండిపోయాను తప్ప దగ్గరికి కూడా వెళ్ళలేదు నేను. నిజానికి ఆ రోజు నేను మాట్లాడాల్సింది స్టేజ్ మీద, మాట్లాడితే బాగుండేది. ఆయన నన్ను పట్టుకునేవాడేమో అప్పుడు. సో భుజం మీద చెయ్యేసేసి ఏదో భర్తను చూసారా కౌగిలించుకోవడానికి వెళ్ళిపోతున్నట్టు ఇలా వెళ్ళిపోతున్నారు, సెల్ఫీల కోసం ఇలా పట్టేసుకుంటున్నారు. ఏమిటో దరిద్రం, నాకు అర్థం అవుతుంది. ఏంది క్రైస్తవ బ్రతుకు కాదా? నువ్వు ప్రభువుని నమ్ముకోలేదా? ఏమిటి నీకు ఆ జాడ్యం ఏమిటి? నీకు ఆ రోగం ఏమిటి అనిపించింది నాకు. నా కళ్ళతో చూసిందే చెప్తున్నాను సుమా. నేను అబద్ధం ఆడటం లేదు. ఇలా దిగజారిపోతుంది క్రైస్తవ సమాజం. నీకు ఒక డిగ్నిటీ చావలేదా? నీకు ఒక ఘనత లేదా? రాజకీయ నాయకుడు ఏమిటి, ఇంకొకళ్ళు ఏమిటి, నీ క్యారెక్టర్ చూసి దండాలండి అమ్మ, దండం తల్లి, దండం అమ్మ, నీకు నమస్కారం, నీలాంటి స్త్రీని నేను చూడలేదు, నీలాంటి భక్తిపరురాలు నేను చూడలేదు అని. మా అమ్మగారు తన జీవితకాలంలో ఒక సాక్ష్యం మా ఊళ్ళో సంపాదించుకుంది. ఇవాళకి కూడా మా అమ్మ పేరు చెప్తే ఆవిడ దేవతని దండం పెడతారు. ఆ సాక్ష్యం సంపాదించుకుంది. నా తండ్రికి కుష్టు వ్యాధి వస్తే ఆ కుష్టు వ్యాధి వచ్చిన వ్యక్తితోనే సంసారం చేసి 2 బిడ్డల్ని కంది. మా వాళ్ళందరూ వెలేస్తే, మా కులంలోంచి మా మతంలోంచి వెలేస్తే, ఆ వెలేసిన జాతిలోంచి వేరుపడి రాజమండ్రి పట్టణం వచ్చి గోదావరిలోకి దూకి చద్దామని ప్రయత్నం చేస్తుంటే ఎవరో మహానుభావుడు కనబడి, అయ్యా మరి ఏమీ అనుకోవద్దు, ఫోన్లో జరిగిందేదో జరిగింది, బాధపడకండి, దేవుడిని నమ్ముకోండి, దేవుడు మేలు చేస్తాడని చెప్పి బైబిల్ గ్రంథం చేతికిచ్చాట ఆయనకి. అప్పటి వరకు మెళ్ళలో ఉన్నదాన్ని తెంచి అవతల వారేసి, ఇక నుంచి నేను తప్పకుండా నమ్ముకొని ప్రతిరోజు బైబిల్ గ్రంథం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ ఏడుస్తూ పెడబబ్బలు పెడుతూ, ఆ వేళ చంటి బిడ్డ ఎంత ఉంటుందంటే మన దగ్గరికి వస్తుంది కదా ఆరాధ్య, సంవత్సరన్నర పిల్ల, అంత కూడా ఉండదు మా పెద్దక్క. అంత పిల్లనేసుకొని ఆ గోదాట్లో దూకేస్తున్నప్పుడు ఏ మతం కాపాడలేదు, ఏ మనిషి కాపాడలేదు, ఎవ్వడు ఆదుకోలేదు. కానీ ఆదుకుంది ఎవడంటే నా ప్రభు అయిన క్రీస్తు. నేను ఘనంగా చెప్పగలను, ఆవిడ జీవితం ఎంత సాక్ష్యమో మా ఊళ్ళో. రత్నమ్మ గారు అనగానే ఆవిడ దేవతండి, ఆవిడ దేవత. మా అమ్మగారు మంచినీళ్ళు తాగితే కంఠంలోంచి కనబడేంత తెల్లగా ఉండేది మనిషి. సినిమా యాక్టర్ పనికిరాదు వితౌట్ మేకప్ వేసుకుంటే సినిమా యాక్టర్ అందంగా ఉంటుందేమో,
మేకప్ అక్కర్లేదు. జీవితకాలంలో నాకు ఊహ తెలిసాక పౌడర్ రాసుకుంది మా అమ్మ అనటానికి లేదు. కాటుక పెట్టుకోవడం తెలియదు. కానీ కుష్టు వ్యాధిగ్రస్తుడితో కాపురం చేసి అదిగో మీ ఎదురుగా ఉందే ఆవిడ్ని నన్ను కూడా కంది. కానీ మాకెవరికి ఎలాంటి జబ్బు జాడ్యం రాలేదు, ఇవాళకి కూడా రావటం లేదు. ఇంకెంతకన్నా సాక్ష్యం నేనేం చెప్పండి. ఇంతకన్నా సాక్ష్యం నేనేం చెప్పండి. ఆవిడ మహాతల్లి, దేవత. కష్టపడి పిల్లల్ని సాకి పెద్ద చేసుకొచ్చింది తప్ప ఏనాడు అనారోగ్యంతో ఉన్నాడు ఈ భర్త. వాళ్ళ అమ్మంది, ఎందుకే నీకు ఈ బ్రతుకు, వాడిని వదిలేసి నా దగ్గరికి వచ్చేయ, నా పంచం చేరిపోవే, నాకు 3 కొడుకులు నిన్ను పెంచుతారంది. ఇవాళ పెంచుతారేమో నీ కొడుకులు, ఇవాళ నాకు ముద్ద పెడతారేమో, కానీ రేపు ప్రొద్దున్న నాకు దిక్కైనా మొక్కైనా నా భర్తే. దిక్కుమాలిపోవచ్చునేమో, కానీ ఇంతవరకు నన్ను కళ్ళల్లో పెట్టు కాపాడుకున్నాడు. ఇప్పుడు నా భర్త కష్టం వచ్చిందని నేను వదిలేసి వచ్చేనా అని తల్లిని ఎదిర్చింది. అప్పుడు తల్లి ఏమందంటే, ఏనాటికైనా నువ్వు నా పంచకొచ్చి చస్తావే అంది. తిరగబడి ఆవిడే మా చావట్లో చచ్చిపోయింది మా అమ్మమ్మ. అబద్ధాలు కాదు సుమా, మా జీవిత సాక్ష్యం ఇది, మా జీవిత సాక్ష్యం. యథార్థ పరుల్ని ఎప్పుడూ కూడా దేవుడు విడిచిపెట్టడు. నీతిమంతుని సంతానము భిక్షమెత్తుట ఎన్నడైనను చూచితివా? మా తల్లి ప్రార్థన, మా అమ్మ ప్రార్థన నన్ను వేళ నిలబెట్టిందండి. ఇక్కడ ఆవిడ చచ్చిపోకుండా ఉంటే కలెక్టర్ అవ్వాలని దృక్పథంతో చదువుతున్నాను నేను. ఆవిడ చటుక్కుని చచ్చిపోయింది. మా కర్మ బాగోలేదనుకుని ఏడ్చాం, దేవుణ్ణే విడిచిపెట్టేశాం, అక్కర్లేదనుకుని తిరుగుతున్నాం. కానీ దేవుడు విడిచిపెట్టలేదండి. ఆ ప్రార్థన వృధాగా పోలేదు. మా జీవితం ఈవేళ నేను ఇలా సేవ చేస్తున్నానంటే నన్ను కానీ చూస్తుంటే ఎంత పొంగిపోయేదో నా తల్లి వేళ. అందరిలా నా కొడుకు సేవ చేయటం లేదు, అందరిలా ఎవరి దగ్గరికి పడితే వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకెళ్ళి ముష్టి కోసం చెయ్యి చాచట్లేదు, నీతిగా బ్రతుకుతున్నాడు, దేవుని మీద ధైర్యంతో బ్రతుకుతున్నాడని చెయ్యి చాచక్కర్లేని యథార్థపరుడుగా ఉన్నాడు నా కొడుకని పొంగిపోయేదేమో ఇవాళ ఉంటే. కాబట్టి సాక్ష్యం సంపాదించుకోవాలి జీవితంలో. ఆ సాక్ష్యం లేకపోతే నరకాగ్ని తప్పదు సుమా, తప్పదు నరకాగ్నిగుండం. తోచింది మనసుకి చేసావా అంతే సంగతులు. చెయ్యొచ్చా చెయ్యకూడదా, ఎందుకు చెయ్యాలి ఎందుకు చేయకూడదు, చేస్తే నా బ్రతికేమైపోతుంది, అసలు నా స్థానంలో నా ప్రభు అయిన క్రీస్తుంటే చేస్తాడా, అంతెందుకు దావీదు గాని ఉంటే చేస్తాడా అని ఆలోచించి మాట్లాడగలిగే, మనల్ని మనం మాట్లాడుకొని ఏమంటారు దాన్ని స్థిరపరుచుకునే గుణం ఉంటుందా? సందేహపడకుండా నేను యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఇక సందేహమే లేదు, నాకు ఇంక అనుమానం లేదు. ఎందుకంటే నేను యథార్థవంతుణ్ణి, నీ దగ్గర సాక్ష్యం పెట్టాను, నన్ను నువ్వు కాపాడకుండా ఎక్కడికి వెళ్తావు? భక్తుడు దేవుడు రిలేషన్ చూసారా? నేను యథార్థంగా ఉన్నాను, మోసం చేయలేదు, ఎలాంటి దుర్మార్గమైన పనులు చేయలేదు. కావాలంటే చూసుకోవయ్యా నా జీవితం. మీకు చాలాసార్లు చెప్పాను, జక్కయ్య గుర్తున్నాడు కదా, జక్కయ్య ఏమిటి జక్కయ్య క్యారెక్టర్ ఏమిటి? రాత్రి కూడా చెప్పాను మాటని. జక్కయ్య క్యారెక్టర్ ఏమిటి? మంచి వడ్డీ వ్యాపారస్తుడు, అంతే, అదే చెప్పారు, అందుకే అలాగే మాట్లాడతాం. మంచి వడ్డీ వ్యాపారస్తుడు, పన్నుల మీద పన్ను, పన్నుకి పన్ను వేసి గుంజేడు పాపం. అందరూ అంటున్నారంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ ఏమిటి పాపాత్ముడి ఇంటికి వెళ్ళాడు, బాబాయ్ ఈయన పరిశుద్ధుడట
అయ్యో ఆహా అలాగాని ఓ చెవులు కొరికేసుకుంటుంటే పాపం వాళ్ళ చెవులే లేకుండా పోయినాయి. ప్రభు అంటున్నాడు, ప్రభు దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. వాడెంత ధైర్యవంతుడు. ధైర్యవంతుడా? బరి తెగింపు అనలవాడిని. ఏమిటా ధైర్యం? ఏమిటా ధైర్యం? ఏమిటా ధైర్యం చెప్పండి. ఉదాహరణ చెప్పనా? బాగా అర్థమయ్యేలా చెప్పనా? ఇక మా మూర్తి నన్ను తిట్టుకుంటాడు. మరి నేనేమన్నా ఉదాహరణ చెప్పానంటే ఏమో తిట్టుకుంటావు. అందుకని మా మూర్తిని అడ్డు పెట్టుకొని చెప్తున్నాను. ఏదైనా లైవే చెప్పుకోవాలి, ఎందుకంటే మళ్ళీ మనం అబద్ధం ఆడేవనే క్వశ్చన్ ఉండకూడదు. ఇప్పుడు ఒక వారం రోజులు బట్టి తాగటం లేదు. ఒక వారం రోజులు బట్టి పాపం ఈయన తాగటం లేదు. వచ్చి కొడుకు అన్నాడు, పెద్ద కొడుకు అన్నాడు, తాగొచ్చావే అన్నాడు. ఇప్పుడు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అసలు ఏం చేస్తాడు చెప్పండి? ఏంట్రా వాగుతున్నావు ఒకటి ఇచ్చుకుంటాడు. అంతేనా? నువ్వు చూసావారా నేను తాగడం? నువ్వు చూసావారా నేను తాగడం? ఎరా నువ్వు చూసావా? చెత్త మొహవాడా? ఏమూర్తి కరెక్టేనా? ఒకవేళ ఏమన్నా కొద్దిగా అలా ఉంటే అప్పుడు నేను తాగినా అని జాగ్రత్తగా జారుకుంటాడు చల్లగా. అదే లేకపోతే బల్ల గుద్దేస్తాడు. మా మూర్తి ఎంత తక్కువ అనుకుంటున్నారంటే మీరు. బల్ల గుద్దాడు అనుకో ఇరిగిపోద్ది, బల్ల మొక్కలు మొక్కలు అయిపోద్ది. అంత గట్టిగా గుద్దగలడు మా మూర్తి, నాకు తెలుసు. ఉంటే కరెక్ట్గా నిలబడ్డాడంటే మామూలుగా ఉండదు మా మూర్తి గారితో. కాకపోతే నిలబడ్డమే కొంచెం ఇబ్బంది అంతే. రాక వచ్చాను, ఇలా ఇలా నా మీద ప్రసంగం చేస్తాడు అనుకోలేదు మా పాస్టర్, అందుకే నేను గుడికి రాని అంటాడు రేపు పొద్దున్న. నన్ను చాలా సరదాగా తీసుకోండి, చాలా సరదాగా చక్కగా. మీ పిల్లాడు అనుకోండి, మీ తండ్రి అనుకోండి, పొరపాటు లేకపోతే ఎంత బలంగా వాదిస్తావో తెలుసా నువ్వు? మీకు తెలీదేమో. తెలీదా? ఎందుకు తెలీదు? బ్రహ్మాండంగా తెలుసు. పొరపాటు ఎట్టుకొని కూడా బలంగా వాదించే వాళ్ళు ఉంటారు, అవునా కాదా? అబద్ధం ఆడి కూడా బలంగా వాదించే వాళ్ళు ఉంటారు. కానీ అబద్ధం ఆడకపోతే ఆ వాదన ఎలా ఉంటుందో తెలుసునా? ఆ పద్ధతి ఎలా ఉంటుందో తెలుసునా? కానీ అబద్ధం ఆడితే ఎక్కడో దగ్గర దొరికేస్తావు, ఎక్కడో దగ్గర దొరికేస్తావు, ఏదో మాటలో దొరికేస్తావు అంతే. అదే అబద్ధం ఆడలేదు, ఇక వాళ్ళ వల్ల కాదు, ఇంకంతే, ఒప్పించలేరు నిన్ను. కారణం సాక్ష్యం. సాక్ష్యం అదే అంటున్నాడు అన్నమాట. నేను సాక్ష్యం పెట్టుకున్నాను నీ దగ్గర దేవుడా, ఇక నన్ను నీ ఇష్టం పరీక్షించుకో, పరీక్షించుకో, పరీక్షించుకో అంటున్నాడు. 2వ వచనం చూడండి. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము. 2 మాటలు వేరువేరా ఒకటా? 2 మాటలు వేరువేరా ఒకటా? వేరువేరేనా? పరిశీలించడం అంటే ఏంటి అమ్మా? అమ్మా ఒకటే మాట అంటమ్మా. అంటే నేను అంటున్నాను ఒకటే మాట వేరువేరా అని, అంతే. మాట 2 సార్లు చెప్పాడంటే అర్థం ఏంటో తెలిసినా? ఈ మాటకు ఒక అర్థం ఉందని, ఆ మాటకు ఒక అర్థం ఉందని పరిశీలన చేయటం. ఇప్పుడు సాధారణంగా మనం ఒక మాట వాడతాం, ఏంట్రా ప్రతిదానికి బోతద్దం పట్టుకుని కోడిగుడ్డు మీద వెంట్రుకలు ఉన్నాయేమో వెతుక్కుంటామేమిటి అంటాం. పరిశీలించి ఏంటి ఎంత పరిశీలనలో వీడికి కోడిగుడ్డు మీద కానీ వెంట్రుకలు ఏమైనా ఉన్నాయేమో వెతుక్కుంటున్నట్ట బోతద్దం పెట్టి. కనబడతాయిట ఏమన్నాను? ఏమైనా ఉంటే కనబడతాయి, లేకపోతే ఉండవు కదా దానికి. అంటే దాన్ని కూడా వదలట్లేదు అనమాట. వీడు అంత పరిశీలించే గుణం ఉందని నువ్వే చెప్తున్నావు. మరి పరీక్షించడం అంటే ఏమిటి? పరిశీలించేటప్పుడేమో పెద్ద బోతద్దం పట్టేసుకొని పరిశీలించేస్తాడు దేవుడు. దావీదు చెప్పుకుంటున్నాడు, నీ ఇష్టం వచ్చినంత అద్దం పెట్టుకొని చూడవయ్యా నన్ను. నువ్వు మైక్రోస్కోప్లో పెడతావో, ఏ స్కోప్లో పెడతావో, స్కానింగే చేస్తావు, నీ ఇష్టం. ఎందులో ఏ మిషన్లో కన్నా దోసేయి. నన్ను పరిశీలించుకో ముందు, నువ్వు ఫుల్గా పరిశీలించుకో. పరిశీలించుకున్నాక ఏం చేయమంటున్నాడు? పరీక్షించమంటున్నాడు. పరిశీలించు, పరీక్షించు. పరిశీలించడం దేనికి?
బంగారంలో మట్టి కలిసిందో లేదో, లేదు వేరొక ఏమంటారు దాన్ని, లోహమా, బంగారం కాకుండా వేరేదేమన్నా మిక్స్ అయ్యిందేమో ఎలా కనుగొంటారు, ఎలా పరిశీలిస్తారు? అమ్మా వెయ్యక ముందు నిర్ధారణ చేస్తాడు దాన్ని, ఇందులో కల్తీ జరిగిందని. అది జరిగాక పొయ్యిలో వేస్తాడు. అంతకుముందే ఉత్తుపుణ్యాన్ని పట్టుకెళ్ళగానే మా బాగా తెచ్చే ఎలాగి అని పొయ్యిలో పాడాడు. ఏ కంసాలి కూడాను ముందు దాన్ని చూస్తాడు కళ్ళతో చూసి, ఇందులో అమ్మా మరి ఎవరి దగ్గర చేయించావు కానీ నువ్వు అనుకున్నంత రేటు రాదమ్మా, రాగి ఎక్కువ కలిసింది ఇందులో అన్నాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటి? రాగి ఎక్కువ కలిసిందా నువ్వు అంటావేంటి, అమ్మ నాకు బాగా నమ్మకస్తుడు అని గబగబా పట్టుకెళ్ళా. బాబు ఇందులో రాగి కలిసిందట, ఎంత కలిసిందో ముందు నాకు పరిశీలించు అన్నావు. అనగానే జాగ్రత్తగా తీసుకెళ్ళి చిన్న డొక్కులో వేస్తాడు. డొక్క డబ్బా ఏదో వేస్తాడు, వేసి దాన్ని తీసుకెళ్ళి కొలువులో పాడేస్తాడు. శుభ్రంగా కాలిపోయి దేని దానికి సెపరేట్ అయిపోద్ది. ఎంత కలిసింది? కాసు బంగారంలో ఆడిమొగమండ దగ్గర ఒక 20% 30% రాగి కలిపేశాడని నీకు అర్థమైంది. అమ్మాడి చెప్పింది నిజమే. దేంతో రుజువైంది ఇది? దేంతో రుజువైంది? వాడు చెప్పిన మాట నిజమని దేంతో రుజువైంది? అయ్యో కర్మ. పరీక్షించాక రుజువయింది, పరిశీలన చేసింది, పరీక్షించాక రుజువయ్యింది. అర్థమైందా రెంటికి భేదం ఎంత ఉందో? పరిశీలన చేసిన సంగతి మంట పెట్టి కాల్చాక అప్పుడు తెలిసింది అవునా కాదా అని. అవునా? దావీదు తన జీవితాన్ని సాక్ష్యం పెట్టి పరిశీలించుకోవయ్యా అన్నాడు. పరిశీలించుకోమంటే ఊరుకుంటాడా? పరీక్షించమని కూడా అంటున్నాడు. ఓహో భలే ఉన్నారా, చక్కగా పరిశీలించి పరిష్కరిస్తాను, పరీక్షిస్తాను చూడని పరీక్షిస్తే దావీదు తల్లడిల్లిపోయాక మాట్లాడిన మాటలు ఎలా ఉంటాయి తెలుసా? దేవా దేవా నా చెయ్యి ఏలబెడనాడితివి అని ఆరంభిస్తున్నాడు. దావీదు మోరల్గా కనబడుతున్నాడు అక్కడ. కానీ ఆ ప్రార్థన కానీ, ఆ పరిశీలనకు సంబంధించిన విషయం కానీ, ఆ పరీక్షకు సంబంధించిన విషయం కానీ యేసుక్రీస్తు యొక్క ఆత్మ అక్కడ దావీదులోంచి చేస్తుందన్నదే బైబిల్ సారాంశం. పేతురుపత్రికలో ఉంటుందన్నమాట. క్రీస్తు యొక్క ఆత్మ ఏ ఏ కాలములలో ఎవరిని గూర్చి సూచిస్తూ వచ్చిందో ఆయన కొరకు కనిపెట్టి ప్రార్థనలు చేశారని, వారు ప్రవచించారని, ఆ ఆత్మ ఏ ప్రకారం నడిపిస్తే ఆ ప్రకారం ప్రార్థనలు చేశారని, ఆ ప్రకారం దేవుని గూర్చి మాట్లాడారని అక్కడ రాసింది. మొదటి పేతురుపత్రికలో అనుకుంటా, చూడండి చూపిస్తాను. మళ్ళీ నేను అబద్ధం చెప్పాను అనుకుంటారు. ఇదొక గొడవ నాకు. మొదటి పేతురుపత్రిక 1వ అధ్యాయం 11వ వచనం నుంచి. అమ్మా ఇక చదువుకోండి, మీరు తర్వాత చదువుకోండి. ఇవి ఏది కదిపినా కూడా మనకి బోళ్ళంత అయిపోతుంది. ఏది కదిపినా చిన్న ముక్క కానీ కదిపామా టైం వెళ్ళిపోతుంది, అంతే పరిగెత్తేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి, ఇంటికి వెళ్ళాక చదువుకోండి, ఆ మాటల్ని రాసుకోండి, చదువుకోండి. మొదటి పేతురుపత్రిక 1వ అధ్యాయం 14వ వచనమేనా? 10-11 వచనాలు, 10-11 వచనాలు. కనుక పరీక్షించుకోమని దేవుడికి ఇచ్చాడు అవకాశం. అంటే జక్కయ్య చూశారు, యేసుప్రభువు ముందు నిలబడి అంటున్నాడు, నేను ఎవని యొద్దనైనను దేనినైనను అన్యాయముగా తీసుకొనిన ఎడల అన్నప్పుడు అర్థమే వస్తుంది. పోనీ ఆ కంజంక్షన్, ఆ తీసుకున్న ఎడల అనే కంజంక్షన్కు ఉన్న వాల్యూ లేదా? ఆ చుట్టుపక్కల ఉన్న మనుషులందరూ అన్నారట జక్కని చూసి, వీడు పాపాత్ముడు పాపాత్ముడు పాపాత్ముడు. పాపాత్ముడింటికి వెళ్ళాడేమిటి యేసుప్రభు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడేంటి అని నెత్తి నోరు బాధేసుకుంటున్నారట వాళ్ళు. బాధేసుకుంటుంటే జక్కయ్య అంటున్నాడు, ప్రభువా. జక్కయ్య నిలబడి అక్కడ నిలబడి అంటే ఏంటి? ఎలక్షన్లో నిలబడ్డం అంటే ఏంటి? ఇప్పుడు ఊరి మధ్యలో నెట్రాట్ వేసుకొని నిలబడిపోయాడా? నెట్రాట్ మీద కానీ 2 కాళ్ళు పెట్టుకుని నిలబడిపోయాడా? లేదా కొంగలాగా ఒంటి కాళ్ళ మీద తపస్సు కానీ చేస్తూ నిలబడ్డా? ఏమిటి నిలబడ్డం? ఎలక్షన్లో పోటీ చేశాడని అర్థం. ఎలక్షన్లో నిలబడ్డాడంటే పోటీ చేశాడని.
అందరూ తనని గెలిపించాలని పోటీ చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి వస్తే పోటీ ఏర్పడుతుంది, ఎవడో లేకపోతే వీడే మగోడు. ఓ 10 మంది వచ్చారనుకో, అప్పుడు ఈ 10 మందిలో ఎవడు గెలుస్తాడో. 10 మంది నిలబడ్డారు దేనికి? బరిలో యుద్ధానికి దిగారు. బాహాబాహీతలపడి ముష్టిఘాతాలతో గుద్దుకుంటూ మూతులు కోతుల్లా చేసుకుంటూ యుద్ధం చేసుకుంటున్నారు అనుకోండి. ఎవడు కోతి మూతి లాస్ట్ దాకా మిగిలితే వాడు గెలిచినట్టు, అంతేనా? ఎవడు మూతి కోతిలా మారకుండా వాచిపోకుండా అని నా అర్థం, అంతే, ఇంకేం కాదు. మూతి మీద గుద్దితే ఏమవుద్ది? ఏం మూర్తి, మూతి మీద గుద్దితే ఏమవుద్ది? నోరు కూడా ఖాళీ అయిపోద్ది, కూడా గుడ్డు కానీ గట్టిగా ఉంటే, అంతేనా? కాబట్టి అలా పోటీ చేశారు, నిలబడ్డాడు, ఆఖరికి ఒకడు గెలిచాడు, ఓ వీరుడని పొగిడేస్తాం, బాగుంది, వెరీ గుడ్, అర్థమైంది. ఇప్పుడు జక్కయ్య నిలవబడి అంటే అర్థం ఏమిటి? పాస్టర్ గారు నిలవబడి వాక్యం చెప్పాడు అంటే అర్థం ఏంటి? పెద్ద డయాస్ వేశారు, పెద్ద స్టేజ్ వేశారు, ఆ స్టేజ్ మీద ఒక పెద్ద పులిపిట్ వేశారు, ఆ పులిపిట్ మీద దగ్గర నిలబడి అని అర్థం. మరేమిటి? ఏమిటి అర్థం అక్కడ? నా భక్తి జీవితాన్ని సాక్ష్యం పెట్టుకొని మీకు నేను చెబుతున్నాను, నాకు ఈ భక్తి దేవుడి దగ్గర నుంచి వచ్చింది, దేవుడు నేర్పాడు, దేవుడు తన గ్రంథం ఇస్తే ఆ గ్రంథంలోంచి నేను నేర్చుకొని నా బ్రతుకు మార్చుకొని భక్తిని మీకు చూపిస్తున్నాను, ఇది నిజమో కాదో గ్రంథంతో పరిశీలించుకోండి అంటే అది సేవ, అది సేవ. కానీ ఈవేళ అడ్డమైన కోతలు కూస్తే అదే సేవ, ఎన్ని అబద్ధాలు ఆడితే అదే సేవ, అదే భక్తి. ఈ మధ్యకాలంలో సేవా విధానం ఎలా తగలడిందో తెలిసిన క్రైస్తవ గుంపుల్లో కన్నింగ్ మాటలండి, కన్నింగ్ మాటలు. ఎలాగో తెలిసిన, మళ్ళీ మా మూర్తే మాకు ఎగ్జాంపుల్. మా మూర్తి గారండి వేళ ఏంటండి ఆ గ్లామర్ ఏంటండి, అసలు ఏంటండి బాబు, అసలు ఏం వాడతారు మీరు? మూర్తి గారు అనగానే మా మూర్తి సన్నగా ఉన్నాడుగా ఇంత లావు అయిపోతాడు, అమ్మ మా పాస్టర్ గారు ఎంత మంచోడు అనుకుంటాడు. అలా కాకుండా ఏమయ్యా మూర్తి ఏంటి అసలు నువ్వు ఏంటి రాపడవే, నీకు బుద్ధి జ్ఞానం లేదా అంటే పాస్టర్ గారు ఇంకోటి ఇద్దరు మార్కెట్ అండి బాబు అంటే అనే ఇదే సేవా జీవితం. పొగిడితేనా? పొగట్ట వల్ల జీవితం బాగుపడదు, పొగట్ట వల్ల జీవితం బాగుపడదు. ఒక తెగడితే బాగు చేస్తుంది. నరులను నిందించువాడే ఎక్కువ దయనొందుతాడని బైబిల్ గ్రంథంలో రాసింది. నిందించడం, నిందన వేయడం కాదు ఇక్కడ అర్థం. ఆ నేరాన్ని ఖండించుకోవాలని, ఆ నేరాన్ని మార్చుకొని, ఆ పాపంలోంచి బయటపడి ఆ ఖండనతో దిద్దుబాటు చేసుకొని ఒక ఉత్తముడుగా దేవుడు ఆఘ్రాణించే ఒక పుష్పంలా మారిపోవాలని కోరుకుని చేసేది సేవ అవుతుంది. అది జీవితం, దాన్ని ఆశిస్తున్నాడు. సరే, ఇప్పుడు నిలబడ్డాడు జక్కయ్య, నిలబడి అంటున్నాడు, ప్రభువా, వీడి తెగింపు చూడండి, ప్రభువా అంటున్నాడు. అనగానే ఏంటి చెప్పంట్లా, నువ్వేం చెప్తావో చెప్పు, నేను వింటాను. ప్రభువా, నేను ఎవని యొద్దనైనను దేనినైనాను, లోకాసువార్త 19వ అధ్యాయం ఇన్సిడెంట్ అంతా కూడాను, దేనినైనాను అన్యాయంగా తీసుకుని ఎడల 4 అంతలు వాడికి మరలా చెల్లిస్తాను. ఇప్పుడే నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తున్నాను. ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకుంటే 4 అంతలు వాడికి ఇస్తాను అన్నాడు. తీసుకుంటే అని కదా అర్థం. మనం కూడా అంటాం, అక్క ఏమనుకుంటున్నావే నన్ను నువ్వు, నేను అనుంటే, నేను కానీ నిన్నేమన్నా అనుంటే నేనే నాశనం అయిపోతాను, నా పిల్లలు నేను నాశనం అయిపోతాను, మట్టి కొట్టుకుపోతామే అన్నావు అంటే అర్థం ఏంటి? అనేసి అబద్ధం ఆడేస్తావులే, మన బతుకుమండి, మనకు ఉన్న అలవాటు అది అనేడు, అబద్ధం ఆడేడు మనం. కానీ అక్కడ స్టేట్మెంట్, భక్తుడు దేవుడి దగ్గర నిలబడ్డాడు, యేసు ప్రభు ముందు నిలబడ్డాడు అంటే ఏమిటి అర్థం? జక్క ఏమిటి, ఎప్పుడు పుట్టాడు, ఏ తారీఖున పుట్టాడు, ఏ ముహూర్తంలో పుట్టాడు, ఏ నక్షత్రంలో పుట్టాడు, వాడికి ఉన్న జాడ్యం ఏమిటి, వాడికి ఉన్న మొత్తం అంతా కూడా ఫుల్ ఆఫ్ స్కానింగ్ వచ్చేస్తుంది కదా. రిపోర్టు చేతిలో ఉంది. రిపోర్టు చేతిలో పెట్టుకున్న తర్వాత కూడా ఏమన్నా నాటకాలు చేస్తే జక్కయ్య పరిస్థితి ఏమిటి? రిపోర్టు చేతిలో ఉంది, రిపోర్టు కాగితం చేతిలో ఉంది. మనోడు ఫోర్జరీ చేసి కోర్టులో కేసు వేసాడు. మరి చెప్పాలి కదా, ఇలా చెప్తేనే కానీ అర్థం అవ్వదు.
కోర్టులో కేసు వేసాడు, ఫోర్జరీ రుజువు అయిపోయింది. నేను చేయలేదు మరి రిపోర్ట్ మాట ఏమిటి? దొరికేసావుగా నువ్వు. నేను చేయలేదు. మరి ఎవరు చేశారు? అదండి. మరి ఎవరు చేశారు? అదండి. ఏమదండి? ఇప్పుడు అదన్నా లేదు, ఇదన్నా లేదు, దొరికేసావు కదా నువ్వు. రిపోర్టు చేతిలో ఉంది, యేసు ప్రభు దగ్గర ఉంది. జక్కయ్య స్టోరీ అంతా కూడా. జక్కయ్య ఎవడు, ఎలా అంటాడు, అతడు నిరీక్షణ ఉన్నవాడా, నిరీక్షణ లేనివాడా, దుర్మార్గుడా, దుష్టుడా, లేక నీతిపరుడా అనే మొత్తం రిపోర్టు యేసు ప్రభు చేతిలో ఉంది. రిపోర్టు చేతిలో పట్టుకున్నాడు, కంపేర్ చేస్తున్నాడు. కళ్ళతో జరిగిపోతుంది ఇదంతా. ఒక భక్తుడు దేవుడు మధ్య జరుగుతున్న ఇన్సిడెంట్ ఇది. క్లియర్గా వచ్చేసాడు జక్కయ్య. చెబుతున్న దానికి సరిపోతున్నాడు. యేసు ప్రభు స్కానింగ్ చేస్తే ఆ స్కానింగ్లో క్లియర్గా తేలిపోతుంది జక్కయ్య జీవితం. యేసు ప్రభు ముందు నిలబడి మాట్లాడుతున్నాడు వాడు. మరి పక్కకెళ్ళి చెవులు కొరుక్కునే ఈ జనసమూహం అంతా ఏం చేయగలిగిందట? ఈ జనసమూహం అనే మాటలన్నీ కూడా పాపం పాస్టర్ గారులకి పెద్ద పెద్ద అక్షరాలతో కనబడతాయి. అవి బైబిల్లో లేదా? ఉంది. నువ్వు సరిగ్గా చదివి చావు. అక్కడేముందో సరిగ్గా చదివి చావు. అక్కడేముందో అక్కడున్నది మారుస్తావెందుకు? అక్కడున్న దాన్ని తిప్పుతావెందుకు? అక్కడున్న దాన్ని ఇంకోలా నీ స్వార్థానికి వాడతావెందుకు? జక్కయ్యని గురించి 4 లేనిపోని మాటలు చెప్పి నీ గొప్పలు చెప్పుకుందామనే. ఏమిటా ప్రయత్నం నీది? నువ్వు నిన్ను నువ్వే పాడు చేసుకుంటున్నావు. నీతో ఉన్న సంఘాన్ని నాశనం చేస్తున్నావు. అందరినీ ఒక అబద్ధానికి గురి చేసి నరకాగ్ని పాలు చేస్తున్నావు. ఏమిటి అంత జాడ్యం నీకు ఎందుకు రావాలి? అసలు నాకు అర్థం కాదు. ఎందుకు అలాంటి పనులు చేస్తున్నాడు ఈ క్రైస్తవుడు? నాకు అర్థం కాదు. కాబట్టి ఎప్పుడూ కూడా జాగ్రత్తతో కూడిన జీవితం అవసరం. ఫైనల్గా అన్నాడు జక్కయ్యని గురించి, ఇతడును అంటే ఏంటి అర్థం? ఇతడును అబ్రహాము కుమారుడు అంటే ఏంటి అర్థం? అబ్రహాముకి కొడుకైతే తప్ప ఎవడికి ఏం లేదు. నిత్య జీవం లేదు. అబ్రహాముకి కొడుకై తీరాలి. అబ్రహామే పిల్లల్ని కనాలి. ఎవడబడితాడు కనడానికి వీల్లేదు. విశ్వాసమును బట్టి అబ్రహాము క్రీస్తుని కన్నాడు. విశ్వాసమును బట్టి క్రీస్తులో తిరిగి జన్మించాలి. అది క్రైస్తవ్యం. విశ్వాసాన్ని బట్టి అవును కాదు నిర్ధారణ చేసుకోవడం, క్రీస్తులో పుట్టడం, క్రీస్తులోకి వెళ్ళడం, క్రీస్తులోకి మునగడం, క్రీస్తులా మారడం, క్రీస్తు గుణంతో కనబడడం, అది క్రైస్తవ్యం. ఇది దేవుడు ఆశిస్తున్నాడు. ఇప్పుడు దావీదు అన్నాడు, నన్ను పరిశీలించుము, పరీక్షించుము. మరి దేవుడు పరీక్షిస్తే ఎలా ఉంటుంది? అంటారు ఏమండి? దేవుడు పరీక్షిస్తే ఎలా ఉంటుంది? ఓ మనిషి పరీక్షిస్తేనేమో ఇప్పుడు మంచోడా చెడ్డాడా అని నిర్ధారించడానికి. మరి దేవుడు పరీక్షిస్తే చెప్పండి అమ్మా. నిన్న విన్నదానికి మొన్న విన్నదానికి ఇప్పటికి దాదాపుగా 4-5 ఏళ్ళ బట్టి నేను కొట్టుకున్న దానికి ఏమీ నాకు ఏమిటి? ఇప్పుడు దేవుడు పరీక్షిస్తే ఏం తేల్చడానికి? దాన్ని చాలా క్వాలిటీగా చెప్పమ్మా. మాటని క్వాలిటీగా చెప్పాలి. క్వాలిటీ అన్నమాట. నేను అంటుంది అది ఆవిడ చెప్పింది, నువ్వు చెప్పింది 2 ఒకటే అమ్మా. 2 ఒకటే. ఏమిటి దేవుడు పరీక్షించడం అనే మాట? క్వాలిటీగా చెప్పాలి, కరెక్ట్ అనేలా ఉండాలన్నమాట. చెప్పండి. నేను చెప్పాను కరెక్టేనండి, అవునండి అంటారు. అది అలా అనకూడదు. అది మీరంటే బాగుంటుందేమో అని నేను చూస్తున్నాను. మీరంటే మీ నోట విని నేను ఆనందపడదామని నా ప్రయత్నం.
ఇంక అంతేలే, ఇంక అంతకుమించి ఇంకేం చేస్తావు నువ్వు? ఆ? మీ ముఖాల్లో ఆనందం చూసి ఏదో అలాగా ఈ పూటకు భోజనం మానేద్దామని నా ప్రయత్నం. మీరేమో భోజనం చేయమంటారు తప్ప ఆనందం మాత్రం మటుకు నాకు రానివ్వరు. చెప్పగలరా? చేతులు ఎత్తేయండి, ఇంకెందుకు? ఏంటి చెప్తారా? చేతులు ఎత్తపోతే చెప్పాలి సుమా. చేతులు ఎత్తలేదు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. దేనికి పరీక్షించాలంటున్నాను నేను? దేనికి పరీక్షించాలి? నమ్మకంగా ఉంటాడా మేడం? ముందు చెప్పిందే కదా మళ్ళీ దాన్ని తిరగేసి చెప్పింది, మళ్ళీ మరగేసి చెప్తున్నారు. ఇద్దరు భలే తెలివితేటలుగా చెప్తున్నారు సమాధానం. ఏమిటి ఇంతకీ పరీక్షించడం? అమ్మా, ఒక వస్తువుని బాగు చేసేవాడి దగ్గరికి తీసుకెళ్ళావు. మీ ఇంట్లో టీవీ పాడైపోయిందని బాగు చేసేవాడి దగ్గరికి తీసుకెళ్ళావు, మెకానిక్ దగ్గరికి. మెకానిక్ ఏమన్నాడంటే ఇది బాగు చేసినా లేదండి అన్నాడు. అంటే ఏం జరిగినట్టు? ఉపయోగం లేదండి. ఇప్పుడు ఆ మాటనే చెప్పండి. దేవుడు లెక్కలో చెప్పండి మాటని. బుర్రకి పదును అంటారు కదా, ఇదేనా బుర్రకి పదును? పదును పెట్టండి. మరి పదును పెడితే తెలుస్తుంది. మీ దగ్గర ఈ ఊరికే వచ్చి ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పేవాళ్ళు ఎగిరిపోవాలంతే, పరిగెట్టుకు పారిపోవాలి. మీరు నిజంగా నేర్చుకుంటే మాత్రం మిమ్మల్ని చూస్తే ఆమడ దూరం పరిగెట్టుకుపోతారు. ఈ మాటకు అర్థం చెప్పి తర్వాత మాట్లాడండి అంటే అక్కడ నిలబడిపోయి కూలబడిపోవాలి. ఒక గ్లాస్ మంచినీళ్ళు తాగి అమ్మా మరి వందనాలమ్మా, నేను వెళ్ళొస్తానమ్మా, ప్రార్థన చేస్తానమ్మా అని పారిపోవాలి తప్ప మళ్ళీ నీ దగ్గర నిలబడకూడదు. క్వాలిటీగా చెప్పమన్నాను. మెకానిక్ దగ్గర తీసుకెళ్ళా వస్తువుని, పనికిరాదండి బాగు చేసిన అన్నాడు. ఏం చేస్తావు దాన్ని? నీ దగ్గర ఉంచేసుకో అని చెప్తావా? ఏం చేస్తావు? ఉంచేసుకోండి, నాకు ఎందుకు ఇంకా పనికిరానప్పుడు అంటే వద్దమ్మా, నాకు వద్దు, చెత్త బోల్డ్ అంత ఉంది, ఈ చెత్త నేను నాకు తీసిపో అంటాడు. తీసుకొచ్చేసి ఏం చేస్తావు దాన్ని? పని చేయిందానా, పని చేయవే, పని చేయిందానా, పని చేయవే, పని చేయిందానా, పని చేయవే అంటుంటావు. అమ్మా నేను అదే అంటున్నాను, డంప్ యార్డ్లోనే పడేస్తావు. దాన్నే దేవుడు దాన్నే నేను హైలైట్గా చెప్పమంటున్నాను. ఏం చెప్పావు? అదే నేను హైలైట్గా చెప్పమంటాను. ఆ మాటనే చెప్పమంటున్నాను. ఇంకెందుకులే ఎంత సాగదీసినా మీరు అంతే. ఎన్నాళ్ళు తోవినా అక్కడ దాకా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కాకపోతే నేను ఇస్తానని చెప్పలేదుగా. ఓహో, అయితే ఇప్పుడు పందెం మరి. పరలోకానికి పనికొస్తాడా లేదా అన్నది పరీక్షించిస్తాడు. ఇది క్వాలిటీగా చెప్పడం సమాధానం. వెలుగుతుంది కానీ అవునా కదా భయం వద్దు, వెలుగుతుంది. వీడు నిత్యత్వానికి పనికొస్తాడా పనికిరాడా అన్న విషయం నిర్ధారణ చేసి కానీ ఇవ్వడు కదా. అంటే నువ్వు ఎంత క్వాలిటీ తెచ్చుకోవాలి. 3 ముక్కలకి మన టైం అయిపోయింది తెలుసా మీకు? మరి ఎంత బాగుంటే దీన్ని ఏమిటి అక్కడో మొక్క అక్కడో మొక్క తెచ్చి అక్కడ గెంతించి ఎన్ని కుప్పి గెంతులు వేస్తే మాత్రం నీకు సంగతి వస్తుంది? దేవుడా, నేను యథార్థపరుణ్ణై ఉన్నాను, నేను నీతిగా ప్రవర్తిస్తున్నాను, నాకు సందేహం లేదు, నువ్వు నాకు తీర్పు తీరుస్తావు, నాకు న్యాయం చేస్తావు, నాకు పూర్తి నమ్మకం ఉంది అని ఒక స్టేట్మెంట్ దేవుడికిచ్చి అలా నేను ఉన్నానో లేదో పరీక్షించుకో. ఫస్ట్ నేను నా స్టేట్మెంట్కి తగ్గట్టుగా క్రైస్తవ బ్రతికంటే ఏమనుకుంటున్నారు? లోకమంతా ఎలా తగలడుతోందో తెలుసా? పేరు పెట్టుకోవడం, కంపు చేసుకోవడం, పేరు పెట్టుకోవడం, దరిద్రగొట్టు బ్రతకడం.
ఈ బ్రతుకుతూ దేవుణ్ణట స్తుతించేస్తున్నాం. ఆరాధన నీకే ఆరాధన అంటే అయిపోతుందా? పాట పాడితే వచ్చేస్తుందా స్తుతి? క్యారెక్టర్ చూపించి చెప్పాలి. ఆరాధన గురించి క్యారెక్టర్ని నిలబెట్టుకు చెప్పాలి. ఏమండి, ఈ చుట్టుపక్కల చూడండి ఒక్కసారి, ఇలా చుట్టుపక్కలలా చూడండి. మనం ఎక్కడున్నాం? ఎక్కడున్నాం మనం? ఇక్కడేమిటండి మనకి ఘనత? నాకు అర్థం కావట్లేదు. ఆయన ఎదుట సాక్ష్యం. ఒక్కడు సాక్ష్యంగా నిలబడితే, ఇలా చేస్తే అందరూ సాక్ష్యంగా నిలబడితే అది ఎలా ఉంటుంది? చిటికేస్తే భర్త, చిటికేస్తే భార్య, చిటికేస్తే ఇరుగు పొరుగాళ్ళు, చిటికేస్తే అన్నట్టుగా అలా మారిపోతారు. తెలుసునా? అలా చెయ్యగలడు. అంత శక్తి సామర్థ్యాలు ఉన్న దేవుడు ఆ దేవుడు. తెలుస్తోందమ్మా, క్రైస్తవ్యం అనేది చిన్న చితక వ్యవహారం కాదు. మాది గొప్ప జాతి అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ నెత్తి మీద కూర్చునే ఘనత క్రైస్తవుడికి ఉంది. చిన్న చితక వ్యవహారం కాదు ఇది. కానీ సాధనతో సాధించి కదా పరలోకం చేరేది. కాబట్టి నన్ను పరిశీలించు, తర్వాత పరీక్షించు దేవుడా అంటే దేవుడు పరీక్ష అంతా అలాగే ఉంటుంది, మామూలుగా ఉండదు. అసలు పరీక్ష ఏంటో చెప్పాలనుకున్నాను కానీ మరి చెప్పలేకపోయాను. వచ్చే వారానికి నాకు గుర్తు చేయండి. ఈ రాలేని వాళ్ళు మాత్రం లైవ్లో చూసుకోండి ఆ విషయాన్ని. ఆ ఫెసిలిటీ మాత్రం మటుకు కల్పిస్తున్నాం దేవుడి దయ వల్ల. ఎందుకో కొద్దిగా ఏర్పాటు చేయడానికి దేవుడు కృప చూపించాడు. అందుకు దేవునికి స్తోత్రాలు. దేవుడు పరీక్షించడం ఎలా ఉంటుంది అన్నది మనం నేర్చుకోవాలి. ఏమైంది వాడికి? మరే తీసుకెళ్ళి పురుడు పోసేయండి. కనుక పరిశీలన చెయ్యి దేవుడా, నేను ఉన్నానో లేదో. నెక్స్ట్ పరీక్షించు. ఈ రెండు ముక్కలు కూడా గుర్తుపెట్టుకోండి. పరిశీలన పరీక్ష అని మరాడించుకుంటూ ఇంటికి వెళ్ళిపోండి. వాళ్ళకి పరిశీలన పరీక్ష లేకపోతే రాసేసుకోండి. పరీక్షించడం అని రాసేసుకొని రోజు వారవస్తమాను మరాడించేయండి దీన్ని. వచ్చే ఆదివారం మరాడించమన్నావు కదా, ఇదిగో ఎంత పొట్టు వచ్చింది, ఈ పొట్టంతా నీ మొహాన వస్తున్నాను పోసేయండి. ఆ పొట్టంతా పోగేసుకొని నేను జాగ్రత్తగా దాచుకుంటాను. సరేనా? కాబట్టి సాక్ష్యము, జీవితం ఈ రెండు కూడా తప్పకుండా కాపాడుకోవాలి. అది క్రైస్తవ్యం. దావీదుని అక్కడ ఉదాహరణ చూపిస్తున్నాడు. క్రైస్తవుణ్ణి అనుసరించమంటున్నాడు. క్రీస్తుని అక్కడ కళ్ళ ముందు సాక్షాత్కరింపజేస్తున్నాడు. క్రీస్తులా ఉండమని కోరుతున్నాడు. ఇది క్రైస్తవ జీవితం. అలా ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో మరి ఆశీర్వదిస్తున్నాను. ఉండాలని నేను చాలా ఖచ్చితంగా ఆ విషయంలో ఏమైనా తేడా వస్తే అసలు బయటికి గెంటేద్దామా అన్నంత కఠినంగా ఉండిపోతే బాగుండు అనిపిస్తుంది నాకు. కానీ పౌలు గారు, అప్పుడు మన ఇద్దరే ఉంటామేమో. ఆవిడ ఆల్రెడీ నాకు వార్నింగ్ ఇచ్చింది. కనుక చాలా జాగ్రత్తగా జీవితాన్ని దిద్దుబాటు చేసుకోవాలి. అలా నిలబడాలి. మరి ఇలా ఉన్నప్పుడు అలాగే మనం మార్చుకుంటూ ఉండాలి. అలా సిద్ధపరచుకుంటూ ఉండాలి. అలా సిద్ధపరచుకుంటే ఎవరి కాళ్ళు మనల్ని చూసి అంత దూరంలో చూసి నమస్కారం అండి అనకపోతే చూడండి. దేవుడు మనందరినీ దీవించును గాక.